అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 8వ తేదీ ఆదివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడడం. వృశ్చిక రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం ఏర్పరచుకుంటారు. నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారంలో రాణిస్తారు. చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. గృహమున చిక్కులు తొలగును. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందినం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందినం. తోటివారి సహకారంతో త్వరగా పనులు పూర్తి చేస్తారు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడడం. అవసరానికి ధనం లభిస్తుంది. నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన, అధికార యోగం ఏర్పడడం, శుభవార్తలను వింటారు. ముఖ్యమైనటువంటి కొనుగోలును చేస్తారు. ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది. మిత్రబలం పెరుగుతుంది. అధికారులను మెప్పిస్తారు. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కార్యసిద్ధి కలదు. మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం, చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. వ్యాపార లాభాలు ఏర్పడడం, ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మృదు సంభాషణ అవసరం. ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు. పనులకి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న వాటిని పెద్దవి చేసి చూడటం సరికాదు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనిచేస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవబలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. సమయానుకూలంగా ముందుకు సాగి పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ధనలాభం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుభయోగాలు ఏర్పడడం, విజయసిద్ధి కలదు. చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు వెలువడడం. ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క నిర్ణయాలు పెద్దల అంగీకారం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో మీరు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. శారీరక శ్రమ తగ్గుతుంది. గిట్టిన వారితో మితభాషణం అవసరం. అదేవిధంగా అప్పులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. కాలం విశేషంగా యోగిస్తుంది. గ్రహబలం అనుకూలిస్తుంది. చేసే పని సులువుగా పూర్తి చేస్తారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఆస్తి కొనుగోలు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడడం. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యక్రమాల ప్రసక్తి ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగిన, గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం, బంధుమిత్రులతో కలిసి మరువులైనటువంటి క్షణాలను గడుపుతారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా సాగన, చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు తొలగిన, ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. బాధ్యతలు పెరిగిన, కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో సమస్యలు పెరగకుండా చూసుకుంటారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. హానికరమైనటువంటి పనులకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆరోగ్య పరిరక్షణ అవసరం. ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. బంధుప్రీతి కలదు. వస్త్ర దాన ధాన్యాది లాభాలు ఏర్పడడం. మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. మీ
మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సక్రమంగా నిర్వర్తిస్తారు. శ్రమ తగ్గుతుంది, మిత్రుల సహకారం లభిస్తుంది, మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు తొలగున అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారులు మీపై అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.